హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. చూడుర్రి వైబ్ ఎక్కడో కాదు, ఇదంతా మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఒకటిది. మనం రోజు తిరిగిన ఏరియానే. ఇట్లా కనిపించే వరకు ఎవరైనా పరేషాన్ అవుతారు. మన కొత్త తెలంగాణ తల్లిని ఇనాగ్రేషన్ చేసిండు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు, దానికోసమే ఈ వైబ్ అంతా. సో నేను కూడా చూసిన న్యూస్లో ఇంత బాగుందని చెప్పి ఒకసారి పోయేద్దాం అనుకున్నా. సీరియస్లీ అసలు నేను ఎప్పుడు చూడలే హైదరాబాద్ని. నిమజ్జనం అప్పుడు కూడా నేను ఎంజాయ్ చేసిన, కానీ ఇంత వైబ్ మాత్రం ఏ రోజు లేదు. ప్యూర్ లైటింగ్స్ మొత్తం మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను సెక్రటరీ కూడా చూపిస్తా. ఇదే మన సెక్రటరీ, మొత్తం లైటింగ్స్ తోటి నింపేసిర్రు. వైబ్ మాత్రం మామూలుగా లేదు. నేను తెలంగాణ తల్లి ఫోటో కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి రాదు, అటువైపు జూమింగ్ చేసి చూపిస్తా. వైబ్ ఒకసారి చూడరు ఎట్లుందో మీరే. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. చూసిరు కదా వైబ్ ఎట్లుందో. ఇక్కడ మొత్తం జనాలు నిండుతారు తెలంగాణ తల్లి ఫోటో చూడనీకి అని చెప్పి మొత్తం బ్లాక్ చేసిర్రు. సో సైడ్స్కి వెళ్ళి చూడొచ్చు, నేను చూపిస్తాను అది కూడా మీకు. మన ప్రసాద్ ఐమాక్స్ పక్కనే మొత్తం టెంట్స్ ఉండే. సో ఏందా అని నేను దగ్గరికి పోయి చూసిన, వీడియోలో పెట్టలే కానీ. అది మొత్తం ఏంటంటే ఫ్రీ హెల్త్ చెకప్. ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే యూజ్ చేసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే గవర్నమెంట్ పెట్టినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి తప్ప. ఒక రౌండ్ అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ పోదాం. ఇటు లెఫ్ట్ సైడ్లో పెద్ద ఎగ్జిబిషన్ కూడా ఉంది, అది ఎప్పుడు ఉంటుంది మీకు తెలుసు. సో ఫ్యామిలీ వాళ్ళతో వచ్చినప్పుడు కూడా చూడొచ్చు. ఇదైతే మళ్ళీ దొరకదు నాకు తెలిసినంత వరకు. ఏ నైట్స్ కూడా మళ్ళీ ఇట్లా ఉండదు. ఇంత కలర్ఫుల్ లైట్లు నేను ఫస్ట్ టైం చూసుడు. హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడరి. ఇది 9th రోజు డేట్ ఇది. చూడరి ట్రాఫిక్ ఎట్లుందో. మన హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ సగం మందికి తెలుసు. ఇట్లాంటి టైంలో ఇంకా ఉడ్కొచ్చేస్తారు అందరూ, మామూలు ట్రాఫిక్ లేదు. సో కష్టపడి పోయినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలంగాణ తల్లి దగ్గర పోదాం. కనిపిస్తుంది కదా, ఇదే మన కొత్త తెలంగాణ తల్లి విగ్రహము. ఇంతకన్నా ఎక్కువ జూమ్ అయితే లేదు, నేను పిక్ కూడా పెడతా పక్కన. ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఫ్లైఓవర్ ఎక్కి మరీ వీడియో తీస్తున్నా. ఇది మనం మొత్తం ఏమంటారు వైబ్ ఎట్లుందా అనేది చూడండి. మొత్తం జనాలు అక్కడనే ఎవరు పాటలు పాడుకుంటే డ్యాన్స్ చేసుకుంటే జానపద గేయాల దగ్గర. వైబ్ మాత్రం మామూలుగా లేదు. ఐ ఎంజాయ్డ్ లాట్ చెప్తున్నా. ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇంత లైటింగ్స్ తోటి హైదరాబాద్ని చూడడం. వినాయకుడి నిమజ్జనం అప్పుడు ఎంజాయ్ చేస్తున్నంత తర్వాత నాకు తెలిసి ఇదే ద బెస్ట్ అంటే బెస్ట్ చూసింది నేను. సో అంతే, ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్. Please do like, share and subscribe. Thanks for watching Middle Class Vlogger 24.